ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో వైసీపీ నేతలకు కొంతమంది పోలీసులు అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని, వైసీపీలో ఉన్న రౌడీ షీటర్లపై పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి పోలీసు శాఖపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఎన్నికలు జరిగిన సందర్భంగా కొన్ని చోట్ల అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి. మాచర్ల, తాడిపత్రి, తిరుపతి, ఇంకా కొన్ని ప్రాంతాల్లో చిత్తూరు జిల్లాలో కొంత అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి. అవాంఛనీయ సంఘటనలు ఎన్నికల కమిషనరు తీవ్రంగా తీసుకునే కారణంగా అంతవరకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు వైఎస్ఆర్సీపీ కొమ్ముగాస్తూ వాళ్ళకు అడుగులు మడుగులు ఒత్తుతూ వాళ్ళు ఎన్నికల్లో ఎటువంటి దుర్మార్గం చర్యలు చేస్తూ ఉండబడినప్పటికీ చూస్తూ మన మాచర్లలో పోలీసులు చూస్తూ ఉన్నారు. అక్కడ ఎన్నికల అధికారులు చూస్తూ ఉండగానే ఈవీఎం పగలగొట్టడం జరిగింది. తిరుపతిలో నానిని చేయడం జరిగింది. ఇక్కడ ఎన్నికలు అయిపోయిన రాత్రికి ఒక ప్రత్యేకమైన డిఎస్పీ వచ్చి అందరినీ కొట్టడము చేయడము, ఇటువంటి దుర్మార్గ చర్యలకన్నీ పాల్గొనేటంత వరకు వైఎస్ఆర్సీపీ మద్దతు పోలీసులు వాళ్ళకు కొమ్ము కాస్తూనే ఉండినారు. ఎలక్షన్ కమిషన్ ఇంత తీవ్రమైన నేరాలు జరిగినాయి అని ఎలక్షన్ కమిషన్ స్పందించి ఎస్పీలను బదిలీ చేసి, సిఐలను బదిలీ చేసి, ఎస్ఐలను బదిలీ చేసేటంత వరకు వీళ్ళేం నిద్రపోతానేరా? అప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీకి అడుగులకు మడుగులొత్తి ఎన్నికల కమిషన్ పోలీసుల మీద తీవ్రమైన చర్యలు తీసుకుని సస్పెన్షన్ వరకు పోయి ట్రాన్స్ఫర్ల వరకు పోయినప్పుడే వీళ్ళందరూ మేల్కొన్నారా? మేల్కొని ఇప్పుడు ఎన్నికలు జరిగి 10-15 రోజులు అయిపోతానే కూడా మీరు గ్రామాలు వదిలిపోండి, మీరు ఈ ఊర్లో ఉండకూడదంటే కడపల్లో గ్రామాలు వదిలిపెట్టి పొమ్మంటున్నారు, జమ్మలమడుగుల్లో గ్రామాలు వదిలిపెట్టి పొమ్మంటున్నారు. మరి వేరే ప్రాంతాలలో అందరూ కూడా మీ గ్రామాలలో వద్దంటున్నారు. వీళ్ళందరూ ఎక్కడికి పోవాలా? అంటే మీరు చేసే పద్ధతులు అనేది కరెక్ట్గా ఉండండి. ఇప్పటికి కూడా ఏమైంది, వైఎస్ఆర్సీపీ వాళ్ళను పొద్దుటూరులో వాళ్ళను పిలిపించి బహిష్కరణ పొమ్మని చెప్పడం లే. రౌడీ షీటర్లు ఉన్నారు, కేసుల్లో ముద్దాయిలు ఉన్నారు. ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజు పోలీస్ స్టేషన్ మీదకి వచ్చి ఈ రౌడీ షీటర్ ఓపెన్ చేసిన వాళ్ళని పిలుచుకొని పోయినా వాళ్ళకేం లేవు. ఇప్పుడు వరకు ఎలాంటి కేసులు శిక్ష పడకుండా ఏదో పోలింగ్లో గలాటాలు ఎక్కడ ఏం లేకుండా ఏదో మామూలుగా ఉండబడిన వ్యక్తులను, ఏదో పోలీస్ కేసుల్లో ఉండబడిన వ్యక్తులను వాళ్ళందరినీ గ్రామాన్ని వదిలిపెట్టి పొమ్మని చెప్తున్నారు. ఎందుకు వదిలిపెట్టాలి వాళ్ళు గ్రామాలు? కడపలో మరి వాళ్ళు అక్కడ రానియకుండా ఏం చేస్తారు? మీరు ఆర్లగడ్డలో రానియకుండా ఏం చేస్తారు? జమ్మలమడుగులో రానియకుండా ఏం చేస్తారు? వాళ్ళు ఇది పద్ధతి కాదు. మీరు ఏదో వాళ్ళకు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పద్ధతిగా ఉండమని చెప్పాల్సిన పద్ధతి ఉంది తప్పక ఏదో పాతగా ఉండబడిన వాళ్ళందరూ ఏవి నేరాలతో సంబంధం లేని వాళ్ళని కూడా కేసుల్లో నిన్న మొన్న కేసుల్లో అయిన వాళ్ళందరినీ కూడా మీరు బయటికి పోండి అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. వేరే ప్రాంతాలలో రానియమంటున్నారు, వీళ్ళు ఊరు ఇడిచిపోమంటున్నారు. ఇప్పటికి కూడా మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళను మాత్రమే వాళ్ళను వదిలిపెట్టి కేవలము తెలుగుదేశం పార్టీ వాళ్ళనే మీరు బహిష్కరణ చేయాలనేది మాట్లాడుతున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళను విచారించేదాన్ని పిలుచుకొని వస్తే వాళ్ళను స్టేషన్ నుంచి పిలుచుకొని పోయి వాళ్ళ మీద ఏం చర్యలు ఉన్నాయి, వాళ్ళ మీద ఎక్కడికి పోమని చెప్తున్నారు, వాళ్ళ మీద ఏం యాక్షన్ మూవ్ చేస్తున్నారు మీరు? కాబట్టి రాష్ట్ర మన జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గారికి కానీ, రాష్ట్ర డీజీపీ గారికి కానీ నేను చెప్పేది ఏమిటంటే, ఎవరన్నా ట్రబుల్ మాంగర్స్ ఉంటే వాళ్ళని ఆ రోజు తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టుకోండి. అంతేగాని మీరు ఊరు ఇడిచిపోవాలంటే ఊరు ఇడిచిపోయేదానికి అక్కడ ఖర్చులు పెట్టుకునేదానికి, బాడీలు రూములు తీసుకునేదానికి వీళ్ళకి శక్తి ఉండాలి కదా. మరి వాళ్ళ బంధువుల ఇళ్ళలో పోయినప్పుడు ఆ బంధువుల్లో కొత్త వాళ్ళు వచ్చినారంటే అక్కడ పోలీసు వాళ్ళు తీసుకొని పోయి వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెడితే అప్పుడు వాళ్ళకి ఎక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు కూడా న్యాయబద్ధంగా చేయాలనుకోవడంలే పోలీసు. ఇప్పుడు కూడా పార్టీకి కొమ్ము కాస్తూనే ఉన్నారు. ఆ పార్టీకి వాళ్ళు చెప్పినట్టుగానే వింటున్నారు తప్పక మరి ఎంతమంది హత్యానేరంలో పాల్గొనాలని ఇంతవరకు పిలిపించి విచారించడం కూడా లే. ఈ ప్రభుత్వం 4వ తేదీ ప్రభుత్వం తర్వాత ఈ ప్రభుత్వం ఉండదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ పోలీసు వాళ్ళు ఏమరంటే మళ్ళీ ఎవరికి వచ్చినా మేము వాళ్ళ దగ్గరికి పోతామని అంటుంటారు. అది కాదు, మీకు నెత్తిన టోపీ పెట్టింది. ఈ టోపీకి 3 సింహాలు ఉన్నాయి. భారత రాజ్యాంగం గుర్తుంది. దానికి కట్టుబడి నీతి నిజాయితీగా పనిచేయండి.
విపరీతమైన దోపిడీ లంచగొండితనాన్ని ఇప్పటికి కూడా పోలీసు వాళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ దోచుకోవడమే జరుగుతుంది. కొంతమంది ఎస్ఐలకైతే ఏదో పాత లారీలు వచ్చినాయి, ఇనుము వేసుకొని వచ్చినాయి, అక్కడ పోయి ఎవరిది లారీ ఎక్కడ పోతున్నారు? కేవలం సంపాదన కోసమే వాళ్ళు ఉద్యోగాలు, లంచగొండల కోసమే ఉద్యోగాలు చేస్తుంటారు తప్పక విద్యుక్త ధర్మం ఇది. మనం చేయాల్సిన బాధ్యత ఉంది. అందరికీ న్యాయం చేయాలా. అమాయకుల వల్ల మన వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎవరి వలనైనా వాళ్ళకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటే, పోలీస్ స్టేషన్కి పోతే డబ్బు, ఎవరు విపరీతంగా దోపిడీ. అరే అమాయకులను పోలీస్ స్టేషన్కి ఎవరు వస్తారు? అమాయకుడు, అన్యాయం జరిగిన వాడు, వానికి నష్టం పోయినవాడు, ఎవరి వలన దౌర్జన్య పరుల వలన ఇబ్బంది పడే వాళ్ళు వస్తే వాళ్ళకు మీరు సాయం చేయాలా. ఎప్పుడు అధికార పార్టీ వాళ్ళు చెప్పిందే పాడుతూ అంటారా? దయచేసి ఇప్పుడు రేపు 4వ తేదీ కౌంటింగ్ సందర్భంగా గ్రామం విడిచిపెట్టి పోవాలని నేను చెప్పడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడతాను. ఏదో మీరు వాళ్ళు ట్రబుల్ మాంగర్స్ ఏదన్నా నేరాలు చేయగలుగుతారు, వాళ్ళు ఏదన్నా ఆ రోజు ఇబ్బందులు చేస్తారనే వాళ్ళని మీరు మీద దృష్టి పెట్టుకోండి. పోలీసు వాళ్ళతో తెచ్చుకొని రమ్మనండి, పొద్దున్న రమ్మనండి, ఇంటికి పోయి భోజనం చేయమనండి, మళ్ళీ వచ్చి వాళ్ళు ఉంటారు. బయట ప్రాంతాలలో వాళ్ళు తిరుగుతూ ఉంటాయి కదా, అల్లర్లు చేసేదానికి, ఏదైనా గలాటలు చేసేదానికి. కానీ మన పొద్దుటూరు పరిస్థితి ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలక్షన్ జరిగిపోయింది. ఏదో అరాకొర చిన్న తప్పక ఎవరి వలన ఎక్కడ అల్లర్లు జరగలే. ఏ పార్టీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ మా పార్టీ వాళ్ళు కానీ ఎవరు, 2 పార్టీలు చాలా సామరస్యమైన పద్ధతుల్లో ఎన్నికలు జరిగినాయి పొద్దుటూరులో. ఇప్పుడు మీరు ఊరికే ఎందుకు అందరినీ ఊరికే ఏదో వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి ఊరికి అనవసరంగా చేస్తున్నారు పోలీసులు. ఇది కరెక్ట్ అయినది కాదు. మీకు ఏదో అనుమానం ఉంది, వాళ్ళు ఏదో నేర ప్రవృత్తి ఉన్నారు.